తీయగా చల్లగా. సాయి చరణ్ ఎంపిక చేసుకున్న పాట సంగీత ఎంఎం కీరవాణి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడారు. జాలాది రాసిన పాట మేజర్ చంద్రకాంత్ సినిమా నుంచి పుణ్యభూమి నా దేశం నమో నమామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను గన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి, ధ్వజమెత్తిన ప్రజాపతి. మతోన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే, మానవతుల మాంగళ్యం మంట గలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి, మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకందిద్దిన మహావీరుడు, సార్వభౌముడు. అడుగో హరి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగో హరి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఒరేయ్, ఎందుకు కట్టాలి రాశిస్తూ? నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పలుడ్చావా? ఒరేయ్ తెల్ల కుక్క, కష్టజీవనం ముష్టి మెతుకులు తిని బతికే నీకు శిస్తెందుకు కట్టాలరా అని పెళ పెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి, ఊరి కొయ్యల బుక్కు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను గన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు పట్టిన తల్ల దొరగాడెవ్వడు. బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి, పన్నులడిగే కొమ్ములొచ్చిన తమ్ములెవడికి వచ్చరా? బడుగు జీవులు భగ్గుమంటే, ఉడుకు నెత్తురు గుప్పెనైతే, ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను గడతది చూడరా. అన్నా మన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి, మంది మార్మల మెట్టి, మరపి రంగులెక్కు పెట్టి, 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే, వందే మాతరం వందే మాతరం వందే మాతరం
ఆజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ, అఖండ భరత జాతి కన్న మరో శివాజీ. సాయుధ సంగ్రామమే న్యాయమని, స్వతంత్ర భారతావని మన స్వర్గమని, ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హిందని నడిపాడు. గగన సిగల తెగసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్, జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్. గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది దేశం. చరితార్థుల కొన్నది నా భారతదేశం. నా దేశం పుణ్యభూమి, నా దేశం నమో నమామి. ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను గన్న నా దేశం నమో నమామి. అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. బాగా పాడావు, కానీ చాలా కథ ఉంది దీని గురించి చెప్పాలంటే. ఈ పాటకు, చరిత్రకు, మహానటుడు అన్నయ్యకు. ఇది బాలసుబ్రహ్మణ్యం పక్కనున్నాడని పొగడాల్సిన అవసరం నాకు లేదు, పొగిడించుకోవాల్సిన అవసరం అతనికి లేదు. నా దృష్టిలో ఆ పాటను ఇంకా భారతదేశ చరిత్రలో ఎవరూ పాడలేరు ఆ గొంతుతో. ఇది ప్రాణం పోతుంది. ఏమిటి మోహన్ బాబు నన్ను చంపుతున్నావు, ఇది నాకు ఇటువంటి పాట ఇచ్చి నన్ను ఎందుకు చంపుతావు నువ్వు, నాకు ఇష్టమే ఇటువంటి పాటలు పాడడం, కానీ ఇంత హైప్ ఇచ్చే ఏమిటిది అని గొడవ పెట్టిన వ్యక్తి. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. డ్యూయట్లు పాడేయచ్చు, బట్ ఇటువంటి పాటను ఈ హై పిచ్లో ఎక్స్ట్రాడినరీగా పాడాడు. ఈ చరిత్ర, ఈ యుగం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఈ పాట నిలిచిపోతుంది. బాలు పాడి. బట్ ఎనీవే యూ డిడ్ గుడ్ జాబ్. నువ్వు బాగా పాడావు, ఏం లేదు. నువ్వు చేసిన ఒకటే పొరపాటు ఏంటంటే మొదటి నుంచి కూడా టోటల్గా ఎనర్జీ పంప్ చేయడం మొదలెట్టేశావు. అది చాలా కష్టం. ఎక్కడ ఏ లైన్లో ఏ ఎమోషన్ ఇవ్వాలి అన్నది. పుణ్యభూమి నాదేశం నమో నమావి అవి ఆయన ఎప్పుడు ఆవేశంగానే కనబడతాడు ఏ ఫ్రేమ్లో చూసినా కూడా. ఎక్కడ నెరేషన్ ఉంది దీంట్లో, ఎక్కడ ఆయన మీద పిక్చరైజేషన్ అయ్యింది, అది మనసులో నువ్వు పెట్టుకుంటే. ఎందుకంటే పుణ్యభూమి నాదేశం నమో నమామి ఆయన మీదే వస్తుంది. అదుగో ఛత్రపతి, ధ్వజమెట్టిన ప్రజాపతి, మొత్తం ఇవన్నీ కూడా నెరేటర్ చెప్పేటటువంటిది. అక్కడ అంత ఎమోషన్ అక్కర్లేదు నీకు. దానికి తగినంత ఎమోషన్ ఇచ్చి వెన్ ఆయన మీద పర్సనల్గా వస్తుందో అక్కడ ఆ ఎమోషన్ కావాలి. ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడ పొగరు పట్టిన తెల్లదొరగాడెవ్వడు, బ్రతుకు తెరువుకు దేశముచ్చి బానిసలుగా మమ్ము నుంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ము నెబడికి వచ్చరా, బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే చండ్రనిప్పుల గండ్రగొడ్డలి పన్ను కడతది చూడరా. ఇది ఆయన నెరేషన్. అన్నా మన్నెల్దొర అల్లూరుని చుట్టుముట్టి మంది మార్బల నెట్టి మరభిరంగులెక్కుబెట్టి కొరకొస్తుంది. 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే నెరేటర్ అయిపోయాడు. దెన్ రామారావు కమ్స్, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. అక్కడిస్తే చాలా ఎమోషన్. ఇప్పుడు నేను పాడి నా ప్రజ్ఞాపాఠ వాళ్ళు చెప్పడానికి కాదు. నువ్వు తర్వాత ఎప్పుడన్నా ఇది పాడుతున్నప్పుడు నీ ఎనర్జీ అంతా నువ్వు ముందర వేస్ట్ చేసుకోకుండా ఎక్కడది పెట్టాలో నువ్వు పాటను గమనించు. నాకు చాలా సంవత్సరాలు పట్టింది ఆయనకు పాట పాడడానికి. దాన్ని ఆయనకు సింక్ చేసుకోవడానికి నాకు చాలా ఏళ్ళు పట్టింది. అది సామాన్యమైన విషయం కాదు. ఒక మహా నటుడికి గాత్రం నేను ఆయన పాడుతున్నప్పుడు గాత్ర దానం అనను, గాత్ర సహకారం అందించాలంటే చాలా కష్టం. ఇట్ టేక్స్ టైం. అది ఒరేయ్, ఎందుకు కట్టాలిరా శిస్తు? నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పనూడ్చావా? ఒరే తెల్ల కుక్క, కష్టజీవులు ముష్టి వెతుకులు తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా?
ఇది మోహన్ బాబుకి పాడుంటే నేను ఇలాగే చెప్పింది. ఒరేయ్ తెల్ల కుక్క, ఎందుకు కట్టాలిరా శిస్తు? నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పలు ఉడ్చావా? ఒరేయ్ తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టిమెతుకులు తిని బతికే నీకు శిస్తు ఎందుకు కట్టాలిరా? మోహన్ బాబుకి అయితే నేను అలాగే చెప్తుంది. పాడుతా తీయగా చల్లగా